ఇక్కడ కనిపిస్తున్న అమ్మాయికి చదువుకోవాలని చాలా ఆశగా ఉంటుంది. కానీ కుటుంబ పరిస్థితుల వల్ల పనులు చేసుకుంటూ బ్రతుకుతుంది. అయితే తన తమ్ముడిని మాత్రం బడికి పంపిస్తారు. ఈ క్రమంలో ప్రతిరోజు కూడా తనని 10 మైళ్ళ దూరంలో ఉన్న స్కూల్ వద్దకు తీసుకుని వెళ్తుంది. కనీసం తన తమ్ముడైనా చదువుకుంటాడని ఆ అమ్మాయి చాలా సంతోషపడుతుంది. అలా స్కూల్లో తన తమ్ముడిని వదిలేసిన తర్వాత సంతకు వచ్చి అక్కడున్న పల్లీలు అమ్ముతుంది. అదే విధంగా ఇంట్లో పనులన్నీ కూడా చేస్తూ తన తండ్రికి సాయంగా ఉంటుంది. దాంతో ప్రతిరోజు కూడా తండ్రి కూతుళ్ళు మార్కెట్ కి వెళ్లి సరుకులు అమ్ముతారు. అలానే సాయంత్రం పూట తన తమ్ముడికి తీసుకుని వెళ్ళడానికి వారిద్దరు కూడా వస్తుంటారు. ఒక రోజు స్కూల్ ప్రిన్సిపల్ వారికి కనిపించి తనని రేపటి నుండి స్కూల్ కి పంపించమని తండ్రితో చెప్తాడు. నిజానికి కుటుంబ పరిస్థితి వల్ల తన స్కూల్ కి వెళ్లడం లేదు. అయితే ప్రిన్సిపల్ చెప్పడంతో స్కూల్ కి వెళ్లాలని నిర్ణయించుకుంటుంది. కాకపోతే తన స్కూల్ కి వెళ్ళడానికి యూనిఫామ్ అనేది లేదు. అప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఒక వైట్ డ్రెస్ ని నీళ్లు మందుతో కలిపి యూనిఫామ్ లాగా మార్చుకుంటుంది. అలా స్కూల్ కి వెళ్లిన తర్వాత తన డ్రెస్ ని చూసి ప్రిన్సిపల్ బయటకు పంపించేస్తాడు. అదే విధంగా పనిష్మెంట్ కింద అక్కడ రూమ్ బయట మొత్తం అంతా కూడా శుభ్రం చేయమని చెప్తాడు. ఆ సమయంలో ఒక అమ్మాయి కంప్యూటర్ క్లాస్ కి వెళ్ళినప్పుడు తనకి కూడా కంప్యూటర్ నేర్చుకోవాలని ఆశ కలుగుతుంది. దానికోసం బుక్ స్టోర్ కి వెళ్లి కంప్యూటర్ బుక్ కొనాలనుకున్నప్పుడు దాని మీద ఉన్న రేటు చూసి తన ఆశను వదులుకుంటుంది. మరోవైపు అదే గ్రామంలోకి జెస్సీ అనే అమ్మాయి హాలీవుడ్ వెకేషన్ కింద రావడం జరుగుతుంది. ఆ తర్వాత అనుకునే రీతిలో జెసికా మరియు ఆ అమ్మాయి మధ్య స్నేహం అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ పార్ట్ కింద లింక్ లో ఉంటుంది, చూడండి ఫ్రెండ్స్.